ఈ నెల 27న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ రజతోత్సవాల ముగింపు సంబరాల సందర్భంగా ప్రత్యేక భేటీ కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల పునరుద్ధరణతో పాటు తాజా రాజకీయాలపై సమావేశంలో చర్చించనున్నారు. సమావేశానికి రావాలని బీఆర్ఎస్ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్లను ఆహ్వానించింది పార్టీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, బీఆర్ఎస్ ప్రత్యేక సమావేశం డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, ఈ నెల 27వ తారీఖున బీఆర్ఎస్ ముఖ్యమైనటువంటి సమావేశం జరగబోతుంది. ఎందుకంటే రాష్ట్ర పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇది. సో గతంలో మనం చూసాం, పోయిన ఏడాది రజతోత్సవ సంబరాల పేరుతోటి పెద్ద ఎత్తున హన్మకొండలో కార్యక్రమాలు నిర్వహించింది రజతోత్సవ సభ. సో దానికి భారీగా అన్ని జిల్లాల నుంచి సమీకరణ చేశారు. సో అప్పటి నుంచి ఈ రజతోత్సవ వేడుకలను 1 ఇయర్ పాటు నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అందులో భాగంగానే ఇప్పుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా వస్తుంది. కాబట్టి ఆ రోజు తెలంగాణ భవన్లో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కేసీఆర్ నిర్ణయించారు. దీనికి కేసీఆర్ హాజరు కాబోతున్నారు. దాదాపుగా 450 మంది వరకు కూడా దీనికి ప్రత్యేకంగా, అంటే ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించబోతున్నారు. సో ఇప్పుడు వాస్తవానికి పార్టీ ప్లీనరీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి హైదరాబాద్ చుట్టుపక్కల, అంటే లేదంటే రంగారెడ్డి లేదంటే హైదరాబాద్ ప్రాంతంలో పార్టీ ప్లీనరీ నిర్వహించాలని ముందుగా బీఆర్ఎస్ అనుకున్నది. కానీ నిన్ననే జగిత్యాలలో బహిరంగ సభకు కేసీఆర్ హాజరు కావడం, ఆ తర్వాత పెద్ద కార్యక్రమం అవసరం లేదు, సో సంస్థాగత నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాల మీద నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి తెలంగాణ భవన్లోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. సో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. అయితే ఈ సమావేశంలో ఒక 4-5 అంశాలు, కీలక అంశాలు ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా రోజుల నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆగిపోయి ఉంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి, ఆ తర్వాత జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి బై ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి సో దీన్ని కొంత పోస్ట్ పోన్ చేసుకున్నది. ఇంకొక వైపు గ్రామ కమిటీలు, రాష్ట్ర కమిటీ కూడా సభ్యత్వ నమోదు తర్వాత చేయాల్సి ఉండే, అది కూడా ఆగిపోయింది. అంటే సభ్యత్వ నమోదు లేదు కాబట్టి మిగతా అన్ని కూడా కమిటీలన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. సో ఇప్పటికే పార్టీ నుంచి ఒత్తిడి వస్తుంది, వీలైనంత త్వరగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు పూర్తి చేసి అటు గ్రామ, మండల, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయాలనేది ఒత్తిడి వస్తుంది. సో కొంతమంది యాక్టివ్గా నేతలు అంటే ముఖ్యంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంకొక వైపు చాలామంది బీఆర్ఎస్ క్యాడర్ గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. మనం చూసాం 10 మంది పార్టీ ఎమ్మెల్యే, అంటే 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కొంత అధికారం కోల్పోయిన తర్వాత కష్టాల్లోకి వెళ్ళిందని చెప్పొచ్చు. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు ఒక ఎమ్మెల్యే తప్ప 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతోటే ఉన్నారు. ఇక మరోవైపు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. జూబ్లీహిల్స్ ఎన్నిక కానీ, లేదంటే అంతకుముందు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డ తర్వాత నుంచి ఎప్పుడు కూడా ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ ఓటమి చెందలేదు. కానీ ఈసారి మాత్రం మొదటిసారి పార్లమెంటు స్థానాల్లో ఒక్క సీటు దక్కలేదు, 3వ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆ తర్వాత బీజేపీ, 3rd ప్లేస్కు బీఆర్ఎస్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్కు వరుసగా కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పార్టీ కార్యక్రమాలు కావచ్చు, పార్టీ క్యాడర్ అంతా కూడా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అంతంత మాత్రమే బీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో కూడా అనుకున్నంత స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది. సో ఫలితాలు రాబట్టలేకపోయింది అనేది చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కూడా చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ప్రచారం చేసింది. కేటీఆర్ వెళ్ళారు, పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించినప్పటికీ కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో పార్టీని మళ్ళీ బలోపేతం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం కావడం, మిగతా నాయకులు కూడా కొంత అంటిముట్టనట్టుగా బీఆర్ఎస్ నాయకులతో ఉండడం, ఇంకొక వైపు అటు కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది క్యాడర్ అంతా వెళ్ళడంతో బీఆర్ఎస్ వైపు కొంత అంత సీరియస్గా మిగతా క్యాడర్ అంతా కూడా, లేదంటే ఇతర పార్టీల వాళ్ళు బీఆర్ఎస్లో చేరాలన్నటువంటి ఇంట్రెస్ట్ లేదు. నిన్న జీవన్ రెడ్డి చేరిక తర్వాత కొంత ఆ జగిత్యాల నియోజకవర్గంలో కొంత బూస్టింగ్ వచ్చింది తప్ప ఎక్కడ పెద్దగా చేరికలు ఉన్నా కానీ కింది స్థాయి నేతలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు నేతలు. కాబట్టి ఇట్లాంటి చాలా అంశాలను ఈ రాష్ట్ర పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు
కేసీఆర్ చర్చించబోతున్నారు నేతలతోటి. సో దీనికి దాదాపుగా 450 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది. అవసరమైతే కేసీఆర్ మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అయితే వచ్చే మేలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి జూన్ నాటికెల్లా మొత్తం అన్ని కమిటీలు వేసుకొని ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ అమలు చేయాలని, ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రజల్ని కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలన్నటువంటి ఒక కార్యాచరణ కూడా రూపొందించబోతుంది. ముఖ్యంగా నిరుద్యోగులు, అట్లనే మహిళలు, రైతులు వీళ్ళ ఒక 3-4 కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళే విధంగా ప్రయత్నాలు అయితే బీఆర్ఎస్ అయితే చేస్తుంది. సో చూడాలి మరి ఆ రోజు జరిగేటువంటి సమావేశంలో సో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మొత్తం సంస్థాగత నిర్మాణానికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా అటు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఫామ్ హౌస్లో చర్చిస్తున్నారు. ఈసారి ఎవరెవరికి పార్టీ పదవులు ఇవ్వాలి, తర్వాత సామాజిక వర్గాల వారిగా బీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు ఇట్లా సామాజిక వర్గాల వారిగా పార్టీలో ఒక ప్రాధాన్యత కల్పించాలన్నటువంటి అంశం మీద కూడా చర్చించారు. సో కాబట్టి రానున్నటువంటి రోజుల్లో కొంత కార్యాచరణ రూపొందించుకొని ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి, అధికార పార్టీ మీద ఒత్తిడి పెంచాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది. ఇంకొక వైపు జిహెచ్ఎంసీలో కూడా ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉందనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ, ఇంకొక వైపు పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి కార్యాచరణ, ఈ కార్యాచరణ మీద ఆ రోజు పార్టీ ఆవిర్భావం దినోత్సవ రోజు కేసీఆర్ కార్యకర్తలను, నేతలను ఉద్దేశించి మాట్లాడతారు. అవసరమైతే ఆ రోజు ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదనేది బీఆర్ఎస్ వర్గాలు అయితే చెప్తున్నాయి. రైట్ శ్రీనివాస్.